మంగళగిరి టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో పట్టణ టీడీపీ బీసీసీఎల్ ఆధ్వర్యాన సర్దార్ గౌతులచ్చన్న జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాకా మాధవరావు గౌడ్, పడవల మహేష్, జొన్నాదుల బాలకృష్ణ, దామర్ల రాజు, షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి కార్యక్రమం మంగళగిరి డాక్టర్ ఎంఎస్ఎస్ భవనంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో, బీసీ సంఘ నాయకులతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. మరి లచ్చన్న గారు చిన్నప్పటి నుంచి కూడా, విద్యార్థి దశ నుంచి కూడా దేశభక్తి ఎక్కువ ఉండేది. మరి ఆ రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వాళ్ళకి ఎదురుగా నుంచొని మరి మీకు దమ్ముంటే నన్ను కాల్చండి అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. లచ్చన్న గారు తన గురువైన ఎన్జి రంగయ్య గారిని ఆయన ఓడిపోతే మరి ఈయన గెలిచి ఉంటే మరి ఈయన సీటు క్యాన్సిల్ చేసుకొని మరి ఆయన సీట్లో నిలబెట్టి గురువు గారిని మరి ఆ రోజు ఆయన గెలిపించుకొని గురుభర్తిని సాటిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. సర్దార్ గౌతులచ్చన్న గారు స్వాతంత్ర సమరయోధుడు. అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్నప్పుడు బ్రిటిష్ వారు ఎదురు తిరిగినప్పుడు కూడా ఆయన పట్టిస్తే కనుక 10,000 రూపాయలు అని చెప్పేసి ఆ రోజుల్లో ప్రకటించడం జరిగినది. రైతుల కోసం, బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు కాలిబాటను నడిచి మరి సమస్యలు అయితే తెలుసుకున్న వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. సర్దార్ గౌతులచ్చన్న గారి ఆశయాలు మరి ఈరోజు యువత ఎంతైనా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.